నిన్న 12 గంటల నుంచి గందరగోళం అయిపోతుంది అల్లు అర్జున్ కేసు విషయంలో. సో ఇంతకీ ఏం జరిగింది అంటే, మీరు అందరికీ తెలిసిందే ఆ సంధ్య థియేటర్లో రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది తొక్కిసలాట అవడం వల్ల. సో వాళ్ళ యొక్క హస్బెండ్ కేసు ఫైల్ చేయడం జరిగింది సంధ్య థియేటర్ మీద, అలాగే అల్లు అర్జున్ టీం మీద. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ని ఎక్కువగా తప్పుపడుతున్నారు. ఆయన చేసిన తప్పు పెద్దగా లేదు. ఏ హీరో అయినా సరే తన యొక్క సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఫ్యాన్స్తో చూడాలని వస్తారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి యాక్సిడెంట్ ఒకటి జరిగితే దాన్ని కంప్లీట్గా హీరో మీద తోసేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అల్లు అర్జున్ తరపు లాయర్లు అనేవాళ్ళు వాదించడం జరిగింది. ముందస్తు హెచ్చరికలు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేకుండా అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి వచ్చేసారు. సో అందుకే మేము కంట్రోల్ చేయలేకపోయాము, అందువలన ఇలాంటి తొక్కిసలాట జరిగి ఒక ప్రాణం పోవాల్సి వచ్చిందని చెప్పేసి గవర్నమెంట్ అనేది, అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అనేది అక్కడ వాదించడం జరిగింది. సో ఇక్కడ ఈ విషయంలో అల్లు అర్జున్, అలాగే సంధ్య థియేటర్, అల్లు అర్జున్ టీం, ఈ మూడింటి మీద ఇక్కడ కేసు అనేది ఫైల్ అయింది. అలాగే 25 lakhs అనేవి అల్లు అర్జున్ ఇస్తామని పిల్లడు ఉన్నాడు కదా హాస్పిటల్లో, తనకి కూడా హెల్త్ క్లియర్ కట్గా మొత్తం సెట్ అయ్యేంత వరకు మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది. సో ఇన్ని చేసినప్పటికీ ఇంకా ఎందుకు కేసు వెనక్కి తీసుకోలేదు అని చెప్పేసి అందరికీ డౌట్ రావచ్చు. ఇక్కడ చాలా వరకు ఏంటంటే 25 lakhs అనేది చాలా చాలా తక్కువ ఒక ప్రాణానికి. రేవతి అనే ఈ అమ్మాయి చాలా వరకు వాళ్ళ హస్బెండ్ని చాలా ఎక్కువగా లవ్ చేసిందంట. సో అంత లవ్ చేసి అంత ఇష్టంగా ఉన్న అమ్మాయి చనిపోతే 25 lakhs అనేది, అలాగే 25 lakhs అనే కాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. సో ఇక్కడ మనం మామూలుగా మాట్లాడుకుంటే ప్రాక్టికల్గా మీరు 100ల్లో కోట్లు తీసుకుంటారు ఒక్కొక్క సినిమాకి రెమ్యూనరేషన్, కానీ ఇలాంటి ఒక ప్రాణం పోతే మీరు ఇంత తక్కువ అమౌంట్ ఇస్తారా అని చెప్పేసి అంటే ఇదొక చిన్న చూపులాగా అనిపించింది. ఆ తర్వాత తను క్షమాపణ చెప్తున్నప్పుడు కూడా ఎలాంటి బాధ కానీ ఎలాంటివి ఏమీ లేకుండా మాట్లాడుతున్నాడని ఇది ఒక పక్క. సో ఇలాంటివన్నీ తర్వాత ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత మొత్తానికి వాళ్ళని ఒకసారి కూడా కలవలేదని, వాళ్ళతో మంచి ఏంటి చెడేంటి మాట్లాడే ప్రయత్నం చేయలేదని అల్లు అర్జున్. సో ఇది ఒకటి. సో ఇవన్నీ కలిపి ఈ కేసు అనేది ఇంకా ఇంకా గట్టిగా అవ్వడం మొదలైంది. సో నిన్న మొత్తానికి జరిగిన ఈ వాదాల తర్వాత అల్లు అర్జున్కి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్యంతర బెయిల్ అంటే ఏంటంటే మొత్తానికి బెయిల్ ఇచ్చేసి కేసు నుంచి బయటపడినట్టు కాదు, అయితే జైల్లో లేకుండా ఇంట్లో ఉండొచ్చు ఈ 4 వారాల టైంలో. సో ఈ 4 వారాల టైంలో అల్లు అర్జున్ హైకోర్టుకి వెళ్ళి మొత్తానికి ఈ కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు చేయొచ్చు, అంటే పూర్తి కంప్లీట్ బెయిల్ అనేది తీసుకోవచ్చు. ఈయన మీద పెట్టిన కేసులు అనేవి 105 సెక్షన్ 105, 118 వీటి ప్రకారం ఏంటంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవద్ది అని చెప్పేసి అంటుంటారు. కాకపోతే ఏంటంటే ఇంటెన్సిటీగా డెలిబరేట్గా ఒక వ్యక్తి మనం వెళ్ళి డైరెక్ట్గా చంపి మనమే అక్కడ ఉంటే నేరస్తుడిగా ఈ శిక్ష పడే ఛాన్స్ ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ తన ఇన్వాల్వ్మెంట్ అనేది పెద్దగా లేదు. పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అల్లు అర్జున్ ఈ హత్యకి కారణమయ్యాడు. డైరెక్ట్గా చంపలేదు, అసలు ఏంటంటే జరుగుద్దని ఆయనకు తెలియదు. కానీ ఆయన ఒక రీజన్ ఇక్కడ అర్థమైంది మీకు, ఆయన ఒక కారణం ఆ సంఘటన జరగడానికి. అందుకనే తన పైన కూడా కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ మొత్తానికి ఇలా జరిగింది. ఇక ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా సరే సినిమాకి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఎందుకు ఇప్పుడు అలా అంటున్నాం అంటే, సినిమాలు మంచిగా ఆడితే చాలామంది బతుకుతారు. మనకు తెలిసింది ఏంటి, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, వీళ్ళు ఎంతవరకు మనకు తెలుస్తుంది, యాక్టర్లు వీళ్ళు. కానీ అది కాదు, చాలామంది టెక్నీషియన్స్, చాలామంది జూనియర్ ఆర్టిస్టులు చాలామంది ఉంటారు. హైదరాబాద్లో నేను ఉన్నాను 8 years వరకు. చాలామంది సినిమా మీద డిపెండ్ అయి బతుకుతున్నారు. వాళ్ళందరికీ చాలా కష్టమైపోద్ది లైఫ్ ఒకవేళ సినిమా మొత్తం పడిపోతే. సో ఇలాంటి సంఘటనలు అనేవి తరచుగా జరుగుతూనే ఉంటాయి, ఆగవి. ఎందుకంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా అందరూ ఒక దగ్గర కలిసినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మనకు ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు, చిన్నపిల్లలు, లేడీస్ వీళ్ళు ఉంటాయి. ఫస్ట్ షో చూడాలి అనేది కొంచెం తగ్గించుకుంటే మంచిది. మళ్ళీ ఇక్కడ మొండిగా క్వశ్చన్స్ వేయకూడదు. ఎందుకంటే అందరూ తాగేసి ఉంటారు, ఆ ఎంజాయ్మెంట్లో ఉంటారు, చాలా దీనిగా ఉంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి సంఘటనలు అనేవి జరుగుతుంటాయి. సో అది ఎవ్వరూ నేను ఆపలేదు, చాలా కష్టం. పోలీసులైనా ఎంతమంది ఆపుతారు? హీరో ఇప్పుడు ఆ తొక్కిసలాట్లో హీరోకి అక్కడ చూడండి బ్యాడ్ నేమ్ వచ్చింది, అలాగే సంధ్య థియేటర్కి బ్యాడ్ నేమ్ వచ్చింది, ఇవన్నిటికీ వచ్చాయి. అక్కడ పోలీసుల్ని అందరినీ పెట్టి ఏంటి ఫుల్గా పోలీసులను పెట్టి కట్టడి చేసిన ఇలాంటి తొక్కిసలాట జరిగిందనుకోండి, అప్పుడు పోలీసు మీదకి వెళ్ళిపోతుంది. అంటే పోలీసులకి చేత కాలేదు ఇది ఆపడం అని చెప్పేసి పోలీసు మీదకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్.
ఓకేనా, మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే. సో అలాంటి సిచ్యువేషన్స్ అనేవి మన ఫ్యామిలీకి జరగకుండా ఉండాలంటే ఇలాంటి వీటికి కొంచెం దూరం ఉంటే బెటర్. ఏం మారిపోద్ది, ఒక రోజు తర్వాత చూద్దాం ఏమైంది. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ ఇంకేదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీరు మాత్రం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సేవ్ చేసుకోండి. సో మన ఛానల్లో పాడ్కాస్ట్ వీడియోస్, సైకాలజీ వీడియోస్, హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చుతాయి. తప్పకుండా అవి కూడా చూసి మన ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ యూ గ్రేట్ డే. థ్యాంక్ యూ.